నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, కొన్ని విషయాలు వింటూ ఉంటాం. ఇవన్నీ వింటే ఇవన్నీ అసలు నిజంగా ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మరుగుమందు అంటూ ఉంటారు. అంటే మొగుడు పిల్లల విషయంలోనే కానివ్వండి, ఎవరన్నా మనం చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నారు, లేదు వాళ్ళు చెప్పినట్టుగా వినట్లేదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవడం కోసము అని చెప్పి ఈ రకరకాల విధానాలు అయితే వింటూ ఉంటాం. వాళ్ళకి ఫుడ్లో ఏదో కలిపి పెట్టడము, లేదంటే ఆయిల్లో ఏదో కలిపిచ్చారు తలకి పెట్టమని అని చెప్పి ఇలా రకరకాలుగా వాళ్ళు వాడే దాంట్లో ఏదో ఒకటి కలపడము, అది కలిపిన తర్వాత నిజంగానే వీళ్ళు అనుకున్న రిజల్ట్ రావటము అని చెప్పి అంటారు. కానీ ఈ కాలంలో నిజంగా ఇలాంటివి నమ్మొచ్చు అంటారా? కాలానికి దానికి సంబంధం లేదమ్మా. ఎందువల్లనంటే కాలం ఎంత మారుతుందో మనుషులు అంత చండాలంగా తయారవుతున్నారు. కాబట్టి కాలానికి దీనికి అసలు మనం సంబంధం పెట్టవద్దు. ఈ మరుగుమందు అనేటువంటి దాన్ని వశీకరణ ప్రయోగం అని అంటారు. కర్మ ప్రారంధము కర్మయోగము రెండు ఉంటాయి. ఈ వశీకరణం కోసం అని చెప్పి నిజంగానే ఆ మనిషి తనకు తెలియకుండా తన వశం అయిపోవాలి. ఇక అతను డబ్బు ఉంది, నాకు డబ్బు అంటే ఎందుకు అని అడగడానికి లేదు, ఇచ్చేయాల్సింది. ఇక అది ఇదేనటువంటిది లేకుండా పూర్తిగా అతని టీవీ నేను రిమోట్ నా దగ్గర ఉంది, నేను ఏ బట్టన్ నొక్కితే ఆ మనిషి ఆ పని చేయాల్సింది. నిజమే, ఇవి ఉన్నమాట 200 మాట వాస్తవం. కానీ కర్మ ప్రారంధం అంటే ఏమిటి అంటే ఆ మందు తింటుండగా కొంతమందికి నడి వయస్సులోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. అది తింటే నడి వయస్సులోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. కొంతమందికి ఉన్మాదం వస్తుంది, పిచ్చి. కొంతమంది ఆ మందు తింటూ తింటూ మరణించేస్తారు. ఉన్మాదం వేరు, పిచ్చి వేరండి. ఉన్మాదము అంటే ఇక ప్రతి మనిషిని చావగొట్టేయాలి, సైకో. కొంతమందికి తింటూ తింటూ మరణించేస్తారు. మరికొంతమంది గతి తప్పి పిచ్చి వాళ్ళు అయిపోతారు. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతారు కొన్ని రోజులకి. ఈ మందు అనేటువంటిది 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి పసర మందు ఒకటి ఉంటుంది, ఇంకొకటి పౌడర్ లాగా ఉంటుంది. కానీ ఇవి స్వీట్లో పెట్టి కొంతమందికి పెట్టేస్తారు, కొంతమందికి ఆయిల్గా రకరకాలుగా తలకి రాస్తుంటారు. తలకి రాసేటువంటిది 98% పనిచేయదు, 2% పనిచేయచ్చు. కానీ ఈ స్వీట్లలో ఈ పరమాన్నం కానీ స్వీట్ కానీ వాటిల్లో త్రిపదార్థంలో పెడతారు. దానికి రంగు రుచి రెండు ఉండవు. వాసన అంటే రంగు అనేటువంటిది స్వీట్లో కలిపేసిన తర్వాత ఇంకేముండదు, తెలియదు. రుచి అసలు ఉండదు, వాసన అసలు రాదు. కాబట్టి అది తినేసిన తర్వాత కడుపులోకి వెళ్ళిన తర్వాత ప్రేగుల్ని ఆపాదించి ఉంటుంది. అది ప్రేగుని ఆపాదించి ఉంటుంది. అది కడుపులో ఉన్నంత కాలము కూడా ఆ మనిషి రకరకాల విధానంలో ఉంటాడండి. ఏ ఒక స్ట్రైట్గా వెళ్ళటం అనేటువంటిది ఉండదు. ఇవాళ ఇక రేపొద్దున మనిషి ఉంటాడా పోతాడా అన్న రీతిలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రేపొద్దు ఇంతటి బలవంతుడు ఉండడు అన్నట్టుగా ఉంటుంటాడు. రకరకాలైనటువంటి స్థితిలో ఈ మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి భోజనం తినే విషయంలో 10 మంది తింటే ఒకటి తినేస్తాడు. ఒకరోజు 4 ముద్దలు కూడా కడుపులోకి పట్టవు. అది అంతగా మనిషిని లోపల చేస్తుంటుంది. ఎందుకు దీనికన్నిటికి కారణం ఏమిటి అంటే ప్రతి క్షణం ఇంట్లో ఆ వశీకరణకి బానిసైనటువంటి పిల్లవాడు ఎవరైతే ఉంటారో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ ఇంట్లో ఒక మనిషి చనిపోయారు అని అంటే ఇక్కడ చనిపోయారని బాధ కన్నా అక్కడ ఆ మనిషి ఏం చేస్తున్నారు అంటే బాధ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అసలు ఈ మనిషి మీద ఎలా అంటే ఒక్క ఉన్నాడా పోయాడా ఏంటయ్యో పోయాడు ఏంటంటే ఫీలింగ్స్ ఉండకుండా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనిషి అంత ఆలోచన ఆ మనిషి ఏం చేస్తున్నాడు అనేటువంటి స్థితిలో మైండ్ మొత్తం అటువైపు వెళ్ళిపోతుంది కంప్లీట్గా. ఈ ఇదిలోనే వాళ్ళకి తిండెక్కదు, లేదంటే ఓవర్గా తినేసేసి మనిషి ఉన్నట్టుండి ఊరిపోయి లావైపోతారు, లేదా పూర్తిగా సన్నబడిపోయి బక్కబడిపోతూ ఉంటారు. ఈ రకమైనటువంటి విషయంలో కొంతమందికి అయితే మనిషిని చూడంగానే ఏదో ఒక రకమైనటువంటి ప్రయోగం ఈ మనిషి మీద జరిగిందని తెలిసిపోతుంది. హాస్పిటల్స్కి వెళ్ళినా మనకు ఎలాంటి ఒక అందులో ఈ ఇబ్బంది కలిగిందని రావు, అంత నార్మల్గా వస్తాయి. కానీ మనిషి మాత్రం క్షణానికి ఒక రకంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఈ స్థితి అనేటువంటిది, ఈ మరుగుమందు అనేటువంటిది బాగా పనిచేస్తుంది. దానికి ఆ కాలము ఈ కాలము ఇంకో 10 ఏళ్ళ తర్వాత అనేటువంటిది లేదమ్మా. అవి ఎప్పటికీ మనిషి వృద్ధి చెందుతున్నట్టుగా మనిషి పతనం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ పతనానికి మనిషి యొక్క ఆలోచన కారణం. ఆలోచన ఇటువంటివన్నీ తీసుకొని వస్తూ ఉంటాయి. ఎందువల్లంటే మనం రీసెంట్గా చాలామందిని 10ల సంఖ్యలో ఈ రకంగా మందు తిని ఇబ్బంది పడే వాళ్ళని మనకు తీసుకొచ్చారు. మనం చూసాము, మాట్లాడాము, కొన్ని ప్రయోగాలు చేశాము.
వాళ్ళకి ఆ ప్రయోగాలు చేసినప్పుడు వాంతింగ్స్ అవుతాయమ్మా. ఆకుపచ్చ పసర బయటకు వస్తుంది. అలా పెట్టిన వాళ్ళకి బయటకు వచ్చినప్పుడు ఆ వాంతింగ్ అయ్యేటప్పుడు ఆ నొప్పి తట్టుకోలేరు వాళ్ళకి. ఇంకా ఆ ప్రేగులు మొత్తం లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది అన్న రీతిలో నొప్పి వస్తుంది, కడుపులో నొప్పి. కానీ ఆ తర్వాత ఒక 2-3 రోజులకి మనిషి శాంతపడతాడు. అప్పుడు తెలుస్తుంది తను చేసినటువంటి పనులు ఏమిటి, ఎంత నష్టపోయాము, ఏంటి ఉపయోగం లేదు అప్పుడు తెలిసి. ఇంకా ఆ స్థితి గమనం అనేటువంటిది మరుగుమందు. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ఫేస్బుక్లో వీటిలో కూడా చూస్తుంటాం, స్త్రీ పురుష వశీకరణ చేయబడును, మీ మాట ఎవరన్నా వినట్లేదా, నాకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి సిగ్గు లేదా, వీళ్ళకి సిగ్గు లేదా? అదేంటండి అంటే వశీకరణ అనేటువంటిది ఒక ఆడపిల్ల మీద చేయటం అనేటువంటిది వశీకరణ శవంతో సమానం. అమ్మాయి ఆ అబ్బాయి అయినా సరే, అంటే వశీకరణ రీత్యా నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావు అని అంటే ఆ వశీకరణ ఎవరి మీద పడిందో వాళ్ళకి ఎలాంటి ఇక్కడ మైండ్ పనిచేయదు. కూర్చోంటే కూర్చో, నించోంటే నించో. అటువంటి స్థితిలో నువ్వు ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉండదు. అంటే నువ్వు శవంతో కాపురం చేసినట్టే కదా. అంటే వాళ్ళకి ఏంటంటే విచక్షణ కోల్పోతున్నారు. ఇది మంచి, ఇది చెడు అనేటువంటి విచక్షణ కోల్పోయి నాకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ వాడికి కావాల్సిన డబ్బు. స్త్రీ పురుషులకు వశీకరణ చేస్తాము, దంపతులు విడిపోయే వశీకరణ చేస్తాం, మీకు ఎవరైనా నచ్చారో వశీకరణ చేస్తాం అనగానే వీడికి ఎవరో గుర్తొచ్చేసేసి అప్రోచ్ అవుతాడు, డబ్బు తీసుకుంటాడు. వీడి జీవితము నాశనం అవుతుంది, వాళ్ళ జీవితము నాశనం అవుతుంది. తద్వారా 2 కుటుంబాలు ఏమవుతున్నాయి, రోడ్డు మీదకి వచ్చి పడుతున్నాయి. కేవలం ఈ వశీకరణ అనేటువంటి దానివల్ల ఏం జరుగుతుంది అంటే కుటుంబాలు రోడ్డు మీద పట్టం మినహాయిస్తే ఏమి ఉండదు. ఎందువలన ఒక అబ్బాయి మీద జరిగింది, కుటుంబంతో, భార్యతోటి, బంధువులతో పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఈ వశీకరణ మంత్రం అనేటువంటిది అవతల వ్యక్తి చేసిన ప్రయోగం ఏదైతే ఉందో దాని వ్యవస్థ చేసినప్పుడు వెళ్ళిపోతాడు, కంచుకోవాలి, వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను ఫ్యామిలీతో ఉన్నాను, మధ్యలో ఉన్నాను, భోజనం చేస్తున్నాను, మాట్లాడి ఇవన్నీ ఉండవు, వెళ్ళిపోతాడు. ఇలా మనకి సినిమాలో చూపిస్తారే, ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అంటే అలా అంతా వెళ్ళిపోరు, కానీ వేరే ఆలోచన ఉండదు, ఇంకా వెళ్ళిపోతారు. దానివల్ల కుటుంబాల నాశనమే కదండి. కాబట్టి చాలామంది ఎన్నో కాల్స్ వచ్చినప్పటికీ కొంతమంది 10ల సంఖ్యలో కొన్ని బయట పడేసాము అనిపిస్తూ ఉంటుంది. వాడికి సంపాదన కావాలి కాబట్టి నేను వశీకరణ చేస్తా అంటాడు. నువ్వెందుకు వెళ్తున్నావు బాబు, కుటుంబాలు 2 నాశనం అవుతున్నాయి కదా. వీడికి బుద్ధి లేదు, వాడికి అంతకన్నా బుద్ధి లేదు. అందుకే నాకు గతి లేక మతి చెడి రోడ్డు మీద పడతారన్న ఇదేంటి కారణం. అంతే. కాబట్టి ఇది ఖచ్చితంగా లేదు అనే మాట పచ్చి అబద్ధం. దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది. వశీకరణలో రకాలు ఉన్నాయి మళ్ళీ. ఏంటండి అవి? ఎట్లా కొన్ని ఉన్నాయి. కొన్ని బొట్లు పెట్టుకుంటే మనం చేసేటువంటి వ్యాపారం వృద్ధి చెందటం, మనం చేసేటువంటి విజయం, మనం చేసేది వృద్ధి చెందటం, ఇవి వేరు. మళ్ళీ అవేం ప్రమాదం ఉండదు. ఇంకా వశీకరణంలో 2 రకాలు. మనం కొంతమందికి నేను బొట్లు తిలకం ఇచ్చా, చాలా మందికి. ఎలా వాళ్ళ వ్యాపారం వృద్ధి కలగడానికి, అన్యోన్యత పెరగడానికి, అలాగే వాళ్ళు చేసేటువంటి పని యందు వాళ్ళకి పేరు ప్రతిష్టలు, విజయం చేకూరాలి. కొన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు కొన్ని భయాలు ఉంటాయి, ఏం జరుగుతుందని చెప్పి. అటువంటి చోట్ల ఎలాంటి భయము లేకుండా ఆ ఒక్క పెట్టుకునేటువంటి దాని వలన వృద్ధి కలిగేటువంటి వశీకరణ కూడా ఉన్నాయి. వశీకరణ మళ్ళీ తప్పనుకుంటారు అందరూ, 2 ఉన్నాయి. మొదటి వశీకరణ అనేటువంటిది మామూలుగా ధర్మంగా, న్యాయంగా మనిషి జీవితాన్ని ఉద్ధరించడానికి ఉంది. దాన్ని పక్కన పెట్టి 2వ రకమైన వశీకరణ తీసుకోవడం వల్ల మనిషి బ్రతికుండగానే జీవశ్చయం అయిపోతున్నాడమ్మా. కాబట్టి దాని నుంచి మనం జాగ్రత్త పడటం ఉత్తమం. గురుగారు, అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి ఎక్కువగా నమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో. అంటే మాకు వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత మంచి జరిగింది అని ఒకరి ద్వారా ఒకరు విని భక్తుల రద్దీ కూడా పెరిగిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. నిజంగా మరి ఈ గిరి ప్రదక్షిణ బాగుంది, అసలు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఏంటి, ఏ సమయంలో చేస్తే ఆ ప్రదక్షిణకు నిజంగా మంచి ఫలితం ఉంటుంది, ఇవన్నీ కూడా కొన్ని నియమాలు, ఈ విధానాలు ఉంటాయి కదండి, వాటి గురించి వివరించండి. అరుణాచలం మనకు భూమి మీద విశేషంగా ఉన్నవి శ్మశానాలు 2. ఒకటి మహాశ్మశానం, 2 మనోశ్మశానం. మహాశ్మశానం అనేటువంటిది వారణాసి, కాశీ. మనోశ్మశానం అరుణాచలం. కాకపోతే ఈ మనోశ్మశానం అనేటువంటి విషయాన్ని మరిచి మనఃకాముకులై వెళ్తున్నారు అందరూ అరుణాచలం. అంటే కేవలం కామ్యము, అక్కడికి వెళ్తే ఇది దొరుకుతుంది అనేటువంటి కోరికల కోసమే వెళ్తున్నారు.
భక్తి మీద ప్రేమ మీద వెళ్ళేటువంటి వాళ్ళు 100కి 1 కూడా లేరు బహుశా. ప్రతి ఒక్కరూ కూడా నాకు ఇది కావాలి. నిజంగా కూడా అరుణాచలం వెళ్ళడానికి ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత అనేటువంటి జీవితం ఉంది. కానీ నీకెందుకు కోరిక? ఇప్పుడు రమణ మహర్షి వారు అంత జపము అనుష్ఠానం తపస్సు చేసింది, నా పిల్లకి పెళ్ళవట్లేదు నేను అరుణాచలం వెళ్ళాను, నా పిల్లలకి పిల్లలు పుట్టట్లేదు అరుణాచలం వెళ్ళాను అంటే నీ పిల్లలకి పెళ్ళవడానికి, నీ పిల్లలకి పిల్లలు పుట్టడానికి ఆయన తపస్సు చేసింది. అసలు తపస్సు చేయడం దేనికి? అంతటి అగ్నిలింగేశ్వరుడు అక్కడికి వచ్చి నిలబడింది దేనికోసము? నీ కోరికలు తీర్చడానిక. కోరికలు లేని జీవితం ఇస్తాడు ఆయన నీకు. అగ్నిలింగేశ్వరుడు అని అంటేనే భస్మం చేసేటుంటాడు అన్ని. అదే మనోశ్మశానం. మనోశ్మశానము అని అంటే శ్మశానానికి ఏం కోరికలు ఉంటే ఎవడైనా సరదాగా శ్మశానానికి వెళ్దాం అంటాడా? అన్నారు. సరదాగా దుబాయ్ వెళ్దామంటాడు. ఇంకోటి అంటాడు, ఇంత అంటాడు, ఏమీ దొరకట్లేదురా కాసేపు సరదాగా శ్మశానానికి వెళ్దామని ఎవరైనా అంటారా? ఎందువల్ల ఒక రకమైనటువంటి స్థితిగా ఏర్పడిపోతుంది మనోశ్మశానం. అటువంటి మనోశ్మశానం అది. అంటే ఏంటి? మనస్సులో ఇక ఏమీ ఉండదు. శ్మశానము అంటే అక్కడ శవదహనం తప్ప ఇంకా ఏమీ ఉండదు. మనిషికి అంత్యం, చివరి గమ్యం అది. అంతకుమించి ఇంకా ఉందా? లేదు. కనుక దాన్ని మనోశ్మశానము అంటారు. నీ మనస్సులో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా దహించుకోవటం కోసం ఇక్కడికి రా. మనం దేనికి వెళ్తున్నాము? కోరికలు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, రకరకాల కోరికలు కోరి ఆ కోరికలు తీర్చుకోవడం కోసం మనం వెళ్తున్నాం. అది పాపమా పుణ్యమా అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 1. 2, ఆయన ఎవరో చెప్పారు, ఈయన ఎవరో చెప్పారు అని చెప్పి పౌర్ణమి రోజు నాడే అందరూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఎక్కడా లేని ఒక గొప్పతనం ఏం తెలుసండి? నీచాతి నీచమైన గొప్పతనం, దరిద్రమైన గొప్పతనం మన దగ్గరే ఉంది. ఏంటండి? అక్కడ కృష్ణుడు పాలు తాగుతున్నాడు అని అంటే ముందు 100 బిందెలు పాలు పోసేయాలి తీసుకెళ్ళిపోయి. అసలు ఏమిటి ఎందుకు అనవసరం. అంటే ఈ మాట ఎందుకున్నానంటే పౌర్ణమి రోజు నాడు గిరి ప్రదక్షిణ చేస్తే ఫలితం అనగానే మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణము అగ్ని ప్రదక్షిణం, అగ్నిహోత్రంతో 4 లక్షల ఒత్తులతో నేను గిరి ప్రదక్షిణం చేశా. ఆ రోజు పౌర్ణమి అయింది. నేను అప్పుడు వెళ్ళా కాబట్టి నాకు తెలిసినది, నాకు తెలిసేది కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నార్మల్గానే ఉన్నారు జనాలు. సాయంత్రం 6:30 దాటి 7 అయ్యేటప్పటికి మీరు గుప్పెడు తీసుకుని ఇసుక పైకి ఇస్తే కిందకి రాలేదు ఇసుక. దగ్గర 10 లక్షల మంది అండి జనాలు ఉన్నారు. ఏదైనా కొంచెం తొక్కిసలాట జరిగితే పరిస్థితి ఏంటండి? అరుణాచలం చూడటానికి వెళ్ళారు, తొక్కిసలాట జరిగింది, ఇంతమందికి ప్రాణ నష్టం కలిగింది, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పి దేవుణ్ణి, ఆలయాన్ని, ఆ ప్రాంతాన్ని భ్రష్టత్వం చెందిస్తారు. మరి ఇక్కడ ఏమాత్రము కూడా విచక్షణ లేకుండా, అంటే పౌర్ణమి అంటేనే శివుడా? మిగిలిన రోజుల్లో శివుడు కదా? మరి మిగిలిన రోజుల్లో పిశాచమా? అంటే విశేషమైన రోజుల్లో అయితే ఇంకా మంచి ఫలితం. ఎవరికి విశేషం? దేనికి విశేషం? శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగునని చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాగా. ఈశ్వరుడికి ప్రతిరోజు అభిషేకం జరుగుతుందిగా. అది కదా విశేషం. అంటే పౌర్ణమి 10 లక్షల మంది వెళ్ళారు, దర్శనం చేసుకోగలుగుతున్నారా? గంటలు 1.5 రోజులు కూడా క్యూలో నించున్న దాఖలాలు నాకు తెలుసు. అలా దర్శనం కాక తిరిగి బయటకు వచ్చేశారు. చివరికి అక్కడికి వెళ్ళంగానే మనం కళ్ళు మూసుకుంటే వాడు పక్కకి లాగేస్తాడు. ఇంకా ఎందుకయ్యా? వీడి రోజుల్లో ఆయన మొహం చూసే వాళ్ళు ఎవరు లేదుగా. అప్పుడు వెళ్ళు, నువ్వు మాట్లాడు, నీతో పలకరిస్తారు, నేను మాట్లాడతాడు ఆయన. ఇంతమందులు నువ్వు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? రికమెండేషన్స్, వాళ్ళతో ఫోన్ చేసి దర్శనం. ఇంతటి దానికి నువ్వు వెళ్ళటం దేనికి? అంటే ఒక దాన్ని పైకి తీసుకురావాలన్నా కిందకి తీసుకురావాలన్నా జనాలకి ఏమాత్రము కూడా విచక్షణ ఉండదు. ఇటువంటివి చేసి భక్తి అనేటువంటిది ఒకటి పెట్టి భగవంతుడిని మనిషికి దూరం చేస్తున్నారండి. భగవంతుని మనిషికి దూరం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం పౌర్ణమి లేదు, ఏం లేదు, ఎప్పుడు వెళ్ళినా స్వామివారి దర్శనం కలిగేది. ఇవాళ పౌర్ణమి రోజు నాడు మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రాగలరా? అంటే కొన్ని ప్రత్యేకంగా పెట్టేసేసి భగవంతుని దూరం చేసేస్తున్నారు. వీటి రోజుల్లో వెళ్తే ఆయన దర్శనం చేసుకునే ఉపయోగం లేదేమో, పౌర్ణమి రోజే వెళ్ళాలేమో అనేటువంటి రకరకాలుగా పుర్రెకి ఒక బుద్ధి అనేటువంటివి దృష్టిలో ఉంచుకొని రకరకాల వ్యవహారాలు చేస్తున్నారట. ఇది ఎలా ఉంటుంది మీకు ఒక చిన్న కథలో చెప్పాలి అంటే, ఒక ఆయనకి నుదిటి మీద ఉండేటువంటి రాత ఏదైతే ఉంటుందో ఆ రాత తెలుసుకున్నటువంటి చదువుకున్నాడు. సరే అయిపోయింది.
రోజు గంగకి వెళ్తున్నాడు వస్తున్నాడు. ఒకరోజు గంగకి వెళ్తుండగా స్నానానికి కారుకి ఒక పుర్రె తగిలింది. తీసి అవతల వారు పడైపోతే ఇలా చూశాడు, దాని నుదుట ఏం రాసి ఉంది అని. ఆ మనిషి చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 500 years తర్వాత ఒక స్త్రీచే అవమానింపబడి మోక్షం పొందుతుంది అని. కొన్ని నిజాలు ఒప్పుకోవాలండి. ఇది జరగాలి అంటే జరిగితేనే ఆ యోగం ఉంటుంది. ఆయన చూసి పుర్రెకి మోక్షం ఏంటి, పుర్రెకి మోక్షం ఏంటి అని చెప్పి ఒక చెట్టు త్వరలో పెట్టాడు పుర్రెని. ప్రతిరోజు ఉదయం సాయంత్రము నదికి వెళ్తాం, వెళ్ళేటప్పుడు చూడటం వచ్చేటప్పుడు చూడటం. ఇది కొన్ని రోజులు జరిగింది. అయితే అనుకోకుండా ఈయన ఊరు వెళ్ళాట. ఈ ఊరు వెళ్ళాడు, ఒక వారం రోజులు లాగా వచ్చేసేసాడు. మళ్ళీ రోజు యథావిధిగా వెళ్తున్నాడు. ఆ త్వరలో పుర్రె లేదు. విచారం పట్టుకుంది, ఏమైంది, పుర్రె లేదు. భార్య ఏంటంటే ఆలోచిస్తున్నారు అంది. ఏం లేదులే అంటే చెప్పండి అంటే, ఏం లేదులే అంటే, మీరు చెట్టు త్వరలో దాచిన నా సవితి పుర్రె కోసమా అరే నీకెట్టా తెలుసు అని. ఆ పుర్రెని రోజు చెట్టులో దాచుకుని వెనక్కి ముందు పొద్దున సాయంత్రం వచ్చే ముందు వెళ్ళే ముందు దాని క్షేమాలన్నీ చూస్తున్నారు కదా మీరు. ఆ విషయం ఊర్లో అందరూ చెప్పారు. మీ ఆయన రోజు వెళ్తూ వస్తూ ఏంటండి పుర్రెకు క్షేమం ఏముంటది అసలు, పిచ్చి కాకపోతే. అంటే తత్వం అండి. మనిషికి ఆలోచన లేకపోవటం, మనిషికి ఆలోచన లేకపోవటం. వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి నా సవితి పుర్రె అందులో పెట్టుకుని రోజు దాన్ని చూసుకుని ఆనందపడుతున్నావు. కాబట్టి నాకు కోపం వచ్చి ఆ పుర్రెని తీసుకొచ్చి ఇంట్లో వేడి నూనె దాన్ని నెత్తి మీద పోసాను. అయినా నా కోపం చల్లారలేదు. రోట్లో పెట్టి దంచి ఆ పొడి తీసుకెళ్లి గంగలో వేశాను అందుట. పోసి పిచ్చి మొహమా, ఆ పుర్రె మీద చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీచే అవమానింపబడి మోక్షం పొందుతుందనుంది. అసలు ఏంటి, ఎలా అవమానపడుతుంది, పుర్రెకి అవమానం ఏంటి, పుర్రెకి మోక్షం ఏంటి అని తెలుసుకోవడం కోసం అందులో పెట్టాను. అది నీచే వేడి నూనె ద్వారా అవమానింపబడి రోట్లో దంచబడి గంగలోకి వెళ్ళి దానికి మోక్షం కలిగింది అని చెప్పి చెప్పుకుంటూ. అలానే కేవలం పౌర్ణమి రోజు వెళ్తే మాత్రమే ఫలితం అనేటువంటిది పుట్టించి మిగిలిన రోజుల్లో అసలు వెళ్ళాల్సిన అవసరం లేదన్న రీతిలో తీసుకొచ్చారండి జనాలు. ఎంత తప్పండి అది. సర్వకాల సర్వావస్థలు ఎందు మన గురించి ఆయన అక్కడ అహర్నిశలు ఉంటే పౌర్ణమి మాత్రమే ప్రత్యేకత అనేటువంటి దాన్ని తీసుకొచ్చి భ్రష్టుత్వం చెందించారమ్మా. అరుణాచలము అనంటేనే ఆ జన్మకి ఇక రుణం పోయింది నీకు. ఆ జన్మతో నీకు ఆ రుణం తీరిపోయింది. అది నీకు అక్కడికి. ఇప్పుడు నాకు ఇవాళ 42, దగ్గరగా 36-37 ఏళ్ళు నాకు వచ్చేంతవరకు నేను అక్కడ అడుగు పెట్టలేకపోయానండి. ఇంకా 38 ఇంకా చెప్పాలంటే నేనే అక్కడ అడుగు పెట్టలేకపోయా. తిరుపతి నుంచి 2 గంటలు, అనేక పర్యాయాలు నేను తిరుపతి వెళ్ళి కూడా అరుణాచలం వెళ్ళలేకపోయా. ఆ యోగం రావాలి. అక్కడికి వెళ్ళామంటేనే అదృష్టం. నేను అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి వచ్చిన తర్వాత కొంతమంది లోభగ్రస్త హృదయం మనుషులు లోపలికి ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి కొంత అటువంటి మనుషులు నా నుంచి దూరం అయిపోయారు. చాలా రిలాక్స్గా ఉన్నాను నేను. మరి అంటే మనం ఎప్పుడు వెళ్ళామనేటువంటిది కాదు, అక్కడికి వెళ్ళగలిగేమా లేదా అనేటువంటిది చూసుకోవాలి. త్వరలో స్వామివారికి నేను మళ్ళీ ఒకసారి చక్కగా చేతిలో కుంభాన్ని తీసుకొని ఆ కుంభ ప్రదక్షిణతోటి వెళ్ళాలని సంకల్పం అయితే ఉంది. అది త్వరలో మీకే చెప్తాను. ఇక్కడ అందరితోటి కలిసి ఆ కుంభ ప్రదక్షిణ చేద్దామనేటువంటి కోరిక ఆయన ఎప్పుడు తీర్చుకుంటాడు. నిజంగా అంతే మన ఆలోచన. మరి ఆయన అనుకుంటేనే అంతే, ఖచ్చితంగా. అది సంతోషం గురుగారు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.